శుభోదయం. మనము నిన్నటి క్లాస్ లో ఏంటిది 4th లెసన్ భాషాంశాలు రాసుకున్నాం కదా. మనం ఈ రోజు చెప్పుకునే పాఠం పేరు ఏంటిది? పల్లె అందాలు. ఎవరు రాశారు మరి? అచ్చి వెంకటాచార్యులు. ఎవరు రాశారు? అచ్చి వెంకటాచార్యులు. చూడండి, ఇక్కడ మనకి బొమ్మ ఇచ్చాడు. బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. ఇక్కడ మీరు ఈ పిక్చర్ చూడండి నాన్న. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. పై బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి? మరి ఈ బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి? ఇక్కడ ఏంటి? కొండలు, పక్షులు, సూర్యుడు, చెట్లు, ఇండ్లు, ఇవన్నీ కూడా మనకి ఈ బొమ్మలో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వన్, మీరు చూసిన పల్లెకు బొమ్మలోని పల్లెకు తేడాలేమిటి? మరి మీరు చూసిన పల్లెకు ఈ బొమ్మలో ఉన్న పల్లెకు ఏంటి తేడాలు? ఇక్కడ మనకి ఏంటిది? ఎక్కువగా ఏంటిది? పెంకుటిల్లు, తర్వాత పూరి గుడిసెలు ఉన్నాయి. అవునా కదా? ఇక్కడ పెంకుటిల్లు, పూరి గుడిసెలు ఎక్కువగా ఉన్నాయి. మరి మీరు చూసేవి ఇప్పుడు మామూలుగా ఉన్నవి ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మన ఊరిలో ఏ విధంగా ఉన్నాయి? పెంకుటిల్లు ఎక్కడన్నా కనబడుతున్నాయి నాన్న? ఎక్కడో ఒక దగ్గర మాత్రమే పెంకుటిల్లు కనబడుతున్నాయి. మనకి ఎక్కువగా ఏమున్నాయి? డాబాలు అంటే బంగ్లాలు ఉండడం జరిగింది. పల్లెల్లో ఏమేమి ఉంటాయి? మరి పల్లెల్లో ఏమేమి ఉంటాయి? మరి పల్లెల్లో ఏంటిది? పెంకుటిల్లు, పూరి గుడిసెలు, డాబాలు, తర్వాత చెరువు. ప్రతి ఒక్క ఊరికి కూడా చెరువు ఉంటుంది. తర్వాత ఏంటిది? మనకి రకరకాలైనటువంటి చెట్లు ఉంటాయి, కొండలు ఉంటాయి, కాలువలు ఉంటాయి. ఇలాంటి రకరకాలైనటువంటి వాటిని కూడా మనం పల్లెల్లో చూడడం జరుగుతుంది. ఇక్కడ పాఠం ఉద్దేశం నాన్న. పాఠం ఉద్దేశం: పల్లెటూరు శాంతి సౌభాగ్యాలకు నిలయాలు. పల్లెటూరు శాంతి సౌభాగ్యాలకు నిలయాలు. ప్రేమానురాగాల కోవెలలు. పచ్చని ప్రకృతికి ఆలవాలం పల్లె. అటువంటి పల్లెటూరి సౌందర్యాన్ని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. పల్లెటూరు చూడండి, శాంతి సౌభాగ్యాలకు నిలయాలు. శాంతి చూడండి, మనకు పట్టణానికి పల్లెకు తేడా ఉంటుంది నాన్న. ఏంటిది? పట్టణానికి పల్లెకు తేడా ఉంటుంది. మరి ఏంటిది? పల్లెల్లో ఏ విధంగా ఉంటారు? చుట్టుపక్కల వాళ్ళు, ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు? చాలా దగ్గరగా, అంటే దగ్గరగా కాదు కానీ వాళ్ళేంటి, వాళ్ళ మనస్తత్వాలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. వాళ్ళకు అవసరమైన వస్తువులను వీళ్ళు ఇస్తుంటారు, వీళ్ళకి అవసరమైనటువంటి వస్తువులు వాళ్ళు ఇస్తూ ఉంటారు. అలానే శాంతియుతంగా ఉంటారు. ఏంటిది? ఎలాంటి గొడవలు లేకుండా ఉంటారు. చూడండి, మరి సిటీలో అయితే ఏమవుతుంది? ఎవరింట్లకు వాళ్ళే పరిమితం అవుతారు. పక్క వాళ్ళు ఏంటిది? ఎవరైనా పక్క వాళ్ళు గొడవ పడుతుంటే కూడా ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా రారు. కానీ పల్లెల్లో ఆ విధంగా ఉంటుందా? పక్కన ఎవరైనా గొడవ అయితే ఏమవుతుంది? చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏంటిది? వాళ్లకు తగినటువంటి పరిష్కారాన్ని తెలపడం అనేది జరుగుతుంది. కాబట్టి మన సౌభాగ్యం ఏంటి? చూడండి, పల్లెల్లో అనేక రకాలైనటువంటి పళ్ళు, కూరగాయలు, అవి ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. కానీ పట్టణంలో మాత్రం ఏ విధంగా ఉంటది? మనం కొనుక్కుంటేనే మనకు దొరుకుతూ ఉంటాయి. ప్రేమానురాగాల కోవెలలు. ప్రేమానురాగాల కోవెలలు చూడండి, ఏ విధంగా ప్రేమతో పిలుచుకుంటారు పల్లెల్లో. చూడండి నాన్న, ప్రేమతో చూడండి. మనకు అంటే మన బంధువులు కాకున్నా గానీ వరసకు ఏమని పిలుచుకుంటారు? మామయ్య అని పిలుచుకుంటారు, అత్తమ్మ అని పిలుచుకుంటారు, అమ్మమ్మ అని పిలుచుకుంటారు, అమ్మ అని పిలుచుకుంటారు. ఈ విధంగా ప్రేమానురాగాలతో ఉంటారు. ఎక్కడ? మరి పల్లెలో మాత్రమే ఈ విధంగా ఉంటారు. పచ్చని ప్రకృతికి ఆలవాలం పల్లె. పచ్చని ప్రకృతికి ఆలవాలం పల్లె. చూడు, ఎటో చూసినా గానీ చెట్లతో నిండి ఉంటుంది. అదే పట్నంలో అయితే ఏ విధంగా ఉంటుంది? అసలు మనకు అక్కడ చెట్లు కనబడతాయనా? చెట్లు మొత్తం కూడా అన్ని బంగ్లాలే కనబడుతూ ఉంటాయి. ఎటు చూసినా గానీ అవే కనబడుతుంటాయి. వాళ్ళకి అసలు గాలి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. మొత్తం కాలుష్యమయంగా ఉంటుంది. కానీ పల్లెలో మాత్రం ఏ విధంగా ఉంటుంది? పచ్చని చెట్లతో నిండి ఉంటుంది. మంచి వాతావరణం, స్వచ్ఛమైనటువంటి గాలి మనకి ఇస్తుంది పల్లె. అటువంటి పల్లెటూరి సౌందర్యాన్ని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. మరి అలాంటి ఏంటిది? పల్లెటూరి సౌందర్యాన్ని, అందాన్ని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ వన్ అన్న, పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది. ఏంటిది?
ఈ పాఠం దేనికి చెందినది? కావ్య ప్రక్రియకు చెందినది. దీనిలో గ్రామీణ సౌందర్య చిత్రణతో పాటు పల్లె సోయగాన్ని కవి వర్ణించాడు. ఏంటిది? దీనిలో గ్రామీణ సౌందర్య చిత్రణతో పాటు అంటే చిత్రాలతో పాటు పల్లె సోయగాన్ని అంటే సోయగం అంటే ఏంటిది? అందాన్ని వర్ణించడం జరిగింది. ఈ పాఠ్య భాగం అచ్చి వెంకటాచార్యులు రచించిన మా ఊరు లఘు కావ్యంలోనిది. లఘు అంటే ఏంటిది? చిన్న కావ్యంలోనిది. చూడండి. నెక్స్ట్ వన్ కవి పరిచయం. రమణీయ భావాలతో కమనీయ కవితలు రచించిన కవి శిఖామణి అచ్చి వెంకటాచార్యులు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో జన్మించాడు. చూడండి ఎవరు మరి? కవి అచ్చి వెంకటాచార్యులు. మరి ఈయన ఎక్కడ జన్మించాడు? వెంకటాచార్యులు కరీంనగర్ ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో జన్మించాడు. ఎవరు? జన్మస్థలం ఆవునూరు. ఏంటిది? ఆవునూరు గ్రామంలో జన్మించాడు. ఆండాల్, బుర్రకథ, రాగమాల, మా ఊరు, ఏకశ్వాస ప్రబంధం ఈయన రచనలు. ఇతని యొక్క రచనలు ఆండాల్, బుర్రకథ, తర్వాత రాగమాల. ఈయన రచనలు. పండిత వంశంలో జన్మించిన ఈయన రాసిన పాటలు, హారతులు, పద్యాలు ఇప్పటికీ ప్రజల నాల్కలపై నాట్యమాడుతూనే ఉన్నాయి. పండిత వంశంలో జన్మించిన ఈయన రాసిన పాటలట, చాలా పాటలు రాసాడట. హారతులు అంటే మంగళ హారతులు ఉంటాయి కదా, దేవునికి సంబంధించినటువంటి హారతికి సంబంధించినటువంటి పాటలు కూడా. తర్వాత ఏంటిది? పద్యాలు, రకరకాలైనటువంటి పద్యాలు కూడా ఇప్పటికీ ప్రజల నాల్కలపై నాట్యమాడుతూనే ఉన్నాయి. ప్రజల నాల్కలపై నాట్యమాడుతున్నాయి అంటే పాడుతూనే ఉన్నారు అని బాగుందనా? చూడండి. నెక్స్ట్ ప్రవేశిక. ఏంటిది? ప్రవేశిక. పల్లెటూరులో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తుంది. మరి పల్లెటూరులో ఎటు చూసినా మనకి ఏం కనిపిస్తుంది నాన్న? పచ్చదనం. మనం పల్లెటూళ్ళలో ఉంటున్నాం కాబట్టి మనకి ఎక్కడ చూసినా గానీ ఏం కనిపిస్తుంది? పచ్చదనము కనిపిస్తుంది. పల్లె ఆనందాన్ని కలిగిస్తుంది. చూడండి, మనము సాయంత్రం పూట ఏంటిది, మనం చెరువు గట్టుకు వెళ్ళామనుకోండి, అక్కడ చెరువు పక్కన ఏంటిది చాలా పంట పొలాలు ఉంటాయి, పచ్చని పంట పొలాలు ఉంటాయి. మనం అక్కడికి సాయంత్రం వేళలో వెళ్ళినప్పుడు ఏమవుతుంది? చల్లటి గాలి మనకి ఏమవుతుంది? మంచి హాయినిస్తుంది. అక్కడ చూసి మనం అమ్మ ఇంత బాగున్నాయి మన పంట పొలాలు, మన పల్లెల్లోని పంట పొలాలు, ఇక్కడ చెరువులో నీళ్లు, చెరువు గట్టున పంట పొలాలు అని మనం చాలా సంతోషిస్తూ ఉంటాం. ఆ విధంగా మనము సాయంకాలం పూట అక్కడ వెళ్తూ కొంతసేపు తిరుగుతూ మళ్ళీ వస్తాం. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? చాలా అందంగా, అంటే నా పల్లె చాలా ఇంత గొప్పది, ఇంత అందంగా ఉంది అని మనకు మనమే ఏం చేసుకుంటాము? ఆలోచిస్తూ ఉంటాము. పల్లెసీమలు సౌందర్య నిలయాలు. జాలువారే సెలయేళ్లు, చెరువులు, నీటిలో తేలియాడే తామరలు, రకరకాల పుష్పాలు, వృక్షాలు ఒక్కటేమి. చూడండి, ఏంటిది? మనకి ఇప్పుడు వర్షాకాలమే కదన్నా, మనకి చాలా వర్షాలు పడుతున్నాయి. చూడండి, మనకి ఎక్కడ చూసినా గానీ నీళ్లు. మన ఊళ్ళల్లో కూడా ఏంటిది? వాగులు, వంకలు అన్ని పొంగి పొర్లుతూనే ఉన్నాయి. ఎటు చూసినా గానీ నీళ్లతో నిండి ఉన్నది. ఆ నీళ్లను మనం అవి పొంగుతూ ఉన్నప్పుడు ఏంటిది? చూస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అబ్బా ఎంత బాగా ఉన్నాయి నీళ్లు, ఈ విధంగా పారుకుంటూ వెళ్ళిపోతున్నాయి అని మనం ఇంకా చూస్తూనే ఉంటాం. చాలా మంది ఇప్పుడు ఊర్లో ఏమవుతుంది? చెరువు నిండింది అనుకోండి, చెరువు నిండినప్పుడు ఏం చేస్తారు? ఊళ్ళో ఉన్నటువంటి అందరూ కూడా వెళ్ళి ఏంటిది? చెరువును చూడడానికి వెళ్తూ ఉంటారు కదా నాన్న. అదే విధంగా జాలువారే సెలయేళ్లు, చెరువులు నీటిలో
తేలియాడే తామరలు, రకరకాల పుష్పాలు, వృక్షాలు ఒక్కటేమి. చూడండి ఏంటిది, చెరువులో ఏంటిది తామరలు ఉంటాయి, ఆ తామరలు తర్వాత రకరకాలైనటువంటి పుష్పాలు కూడా ఒకటేమి. మరి ఒకదాని గురించి చెప్పడం ఏమిటి, చాలా రకాలైనటువంటి పుష్పాలు తర్వాత ఏంటిది ఇవన్నీ కూడా ఉంటాయని చెప్తుంది. అడగకుండానే అన్ని ఇచ్చే పల్లె తల్లి ఎంతో స్వచ్ఛమైనది. అడగకుండానే మనకు అన్ని ఇచ్చేది ఎవరు మరి, పల్లె. చూడండి మన చుట్టుపక్కలలో ఏంటిది, ఈ వర్షాకాలంలో ఏంటిది మనకు కావాల్సినటువంటి పళ్ళు కూడా మనకి పల్లె ఇస్తుంది. అంటే ఊరు పక్కన ఖాళీ ప్లేస్ ఉంటది కదా, అక్కడ ఏంటిది చెట్లు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా మనకు సీతాఫలాలు ఉన్నాయి, సీతాఫలాల చెట్లు పెట్టి మనం రోజు నీళ్లు పోస్తామా, పోయాం కదా, పోస్తామా, అవి ఏంటిది స్వచ్ఛమైనటువంటి పండు అది మనకి, అవునా కాదా. మనకేంటిది పళ్ళె అందిస్తుంది మనకి, ఆ పళ్ళను మనకు ఇంకా అవే కాకుండా ఇంకా రకరకాలైనటువంటి పళ్ళను కూడా మనకు ఈ ప్రకృతి అనేది ఇస్తుంది. గ్రామ సీమల సుందర దృశ్యాలు, అక్కడి వ్యాపార విధానాలు, వివిధ వృత్తుల వారి జీవనం ఎంత నిష్కల్మషంగా ఉంటాయో చూద్దాం. మరి ఈ పాఠంలోని ఇవన్నీ కూడా ఈ పాఠానికి సంబంధించినయేనా. మరి గ్రామ సీమల సుందర దృశ్యాలు, గ్రామ సీమల యొక్క సుందరమైనటువంటి దృశ్యాలు, అక్కడి వ్యాపార విధానాలు, మరి పల్లెల్లో ఏ విధమైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు, వివిధ వృత్తుల వారి జీవన విధానం ఏంటిది, వివిధ వృత్తుల వాళ్ళు ఉంటారు కదా, ఆ వృత్తుల వారి యొక్క జీవనం ఎంత నిష్కల్మషంగా ఉంటాయో, స్వార్థంతో ఉండదు, స్వార్థరహితంగా ఉంటుంది. మరి ఈ పాఠంలోకి మనము వెళ్దాం. చూడండి నాన్న, ఫస్ట్ పద్యం. ఊరి ప్రక్కన గన్పట్టు నొదుగులేని నిండు గంగాలముల వంటి రెండు చెరువులొక్కటే అని చెప్పుచుండే, నడుమ గలసీయున్నట్టి ఎలుగుల గడుసుదనము. చూడండి మళ్ళొకసారి. ఊరి ప్రక్కన గన్పట్టు నొదుగులేని నిండు గంగాలముల వంటి రెండు చెరువులొక్కటే అని చెప్పుచుండే, నడుమ గలసియున్నట్టి ఎలుగుల గడుసుదనము. చూడండి ఊరి ప్రక్కన అంటే ఊరి పక్కన, కన్పట్టు కన్పట్టు చూచినట్లు, చూచినట్లు. ఒదుగులేని, ఒదుగులేని, ఒదుగులేని ఏంటిది, కదలలేని, కదలలేని. నిండు గంగాలముల, గంగాలం అంటే తెలుసు కదా, మనం మామూలుగా సినిమాలలో చూస్తూ ఉంటాము, ఇలా పెద్దగా ఉంటది. ఇట్లా రెండు చౌట్లు ఉంటాయి కదా, ఇందులో మొత్తం కూడా వాటర్ ఉంటుంది. ఈ గంగాలం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నిండు గంగాలము వంటి రెండు చెరువులు ఒక్కటే అని చెప్పుచుండే, అంటే ఆ రెండు కూడా ఈ గంగాలం ఏ విధంగా నిండి ఉంటుందో, మనము గంగాలను ఏ విధంగా నింపుతామో అదే విధంగా ఈ రెండు చెరువులు ఒక్కటే అని చెప్పుచుండే. ఆ గంగాలము మరి ఇవి రెండు కూడా అలుగులు పారుతూ ఉంటాయి, అంటే వాన నీరంతా పోతూ ఉంటది కదా, అవి రెండు కూడా ఒక చెరువుగా ఉంటుందట. కలిసి ఉన్నట్టి అలుగుల గడుసుదనము ఏంటిది, ఆ విధంగా వెళ్ళేటటువంటి నీరు ఏంటిది ఆ గడుసుతనంతో ఉంటుంది అన్నట్టు. చూడండి మా ఊరి పక్కన ఏంటిది, మా ఊరి పక్కన చెరువులు ఏ విధంగా ఉంటాయి, మా ఊరి పక్కన ఉన్నటువంటి చెరువు నిండు గంగాలముగా పూర్తిగా నిండి ఉంటాయి. అదే విధంగా ఏంటిది ఆ యొక్క నీరు, వర్షం యొక్క నీరు ఏమవుతుంది, రెండు కూడా ఆ రెండు చెరువులు కూడా నిండినట్టుగా నిండుకుండగా ఉన్నటువంటి గడుస్తనంతో మనకు ఆ చెరువు కనిపిస్తుందని దీని యొక్క భావం నాన్న. చూడండి నెక్స్ట్ వన్, ఇది అర్థమైందా. సెకండ్ పద్యం నాన్న. నీటి నిసుమంత గనుపడనీక మొదటి వరకు వ్యాపించి వలగొను పద్మలతల, సాధు కొనుచుండె ప్రేమ రసాల నొలికి మా తటాకాలు లలిత పద్మాకరలాలు. చూడండి మళ్ళొకసారి. నీటి నిసుమంత గనుపడనీక మొదటి
చెరువులు. లలిత లలిత పద్మాకరాలు అంటే అందమైనటువంటి చెరువులు. అందమైన చెరువులు. అందమైన చెరువులు ఏంటిది మరి? తటాకాలు అంటే ఏంటిదన్నా? చెరువు. తటాకం అంటే ఏంటిది? చెరువు. తటాకం అంటే ఏంటిది? చెరువు. తటాకం అంటే ఏంటిది? చెరువు. నీటిని ఇసుమంత. నీటిని ఇసుమంత. ఇసుమంత అంటే కొంచెం కూడా. కొంచెం కూడా. కనపడనీయకుండా అంటే కొంచెం కూడా కనపడకుండా. మరి పద్మలతలు. పద్మలతలు ఏంటిది? పద్మాలు. వలగొను ఆకట్టుకొను. వలగొను ఆకట్టుకొను. ఆకట్టుకొను. తర్వాత ప్రేమ రసాల. ప్రేమ రసాల. ప్రేమ రసాల. ప్రేమ రసాల. అమృతాలను చూపిస్తూ. అమృతాలను చూపిస్తూ. పద్మలతలు అంటే పద్మాలు. తామర పుష్పాలు. చూడండి నాన్న. నీటి నిసుమంత కనబడనీక మొదటి వరకు వ్యాపించి వలగొను పద్మలతల సాధుకొనుచుంటూ ప్రేమ రసాల నొలికి మా తటాకాలు లలిత పద్మాకరాలు. మా ఊరి అందమైనటువంటి చెరువులు. మా ఊరిలో అందమైనటువంటి చెరువులు ఏం చేస్తున్నాయి? నీటిని కొంచెం కూడా కనిపించకుండా ఏం చేస్తున్నాయి? పద్మలతాలు అంటే ఏంటి? పద్మాలు ఉన్నాయి. ఏంటిది? పద్మాలు ఉన్నాయి. అదే విధంగా ఏంటిది? ఆ విధంగా ఏం చేస్తున్నాయి? ఆ పద్మలతలను అవి సాదుకొనుచున్నాయి. పద్మలతలను సాదుకొని. చూడండి నాన్న. ఇప్పుడు మనకి ఇది చెరువు. ఇలా ఏంటిది? లోపల వేలుంటాయి. ఈ విధంగా ఇలా ఏంటిది? అన్ని పుష్పాలు ఉంటాయి. నీటి మీదనే తేలియాడుతూ ఉంటాయి. అంటే నీళ్లు కొంచెం ఆకులు ఉంటాయి కదా మనకు. ఇప్పుడు తామర పుష్పాలు ఏంటిది? నీటిలో ఉంటాయి కదా. ఆ నీళ్లు అసలు మనకి ఇంత కూడా కనిపించవు. అసలు నీళ్లు అక్కడ ఉన్నాయా లేవా అని మనకు తెలియదు అన్నట్టు. ఆ విధంగా మొత్తం ఆకట్టుకుంటాయట. నీళ్లను కొంచెం కూడా కనిపించకుండా ఉంటాయి. ఆ విధంగా ప్రేమాను రాగాలతో అవి పెంచుకుంటూ ఉంటాయి. అంటే మా ఊరు చెరువులు ఈ విధంగా ఉన్నాయి అని చెప్తున్నాను నేను. ఇంకొక పద్యం చూడండి. ఇది అర్థమైందో మళ్ళీ ఒకసారి చెప్తాను. నెక్స్ట్ పద్యం. చిన్ని కెరటాల స్నానాలు చేసి వాచి తరుణ పేషాల కమలాల పత్రాల నెత్తి అరుణ కిరణాల దేవత కర్గ్యమిచ్చు ప్రత్యుషస్సున మాయూరి పద్మలతలు. మళ్ళీ ఒకసారి చూడండి నాన్న. చిన్ని కెరటాల స్నానాలు చేసి వాచి తరుణ పేషాల కమలాల పత్రాల నెత్తి అరుణ కిరణాల దేవత కర్గ్యమిచ్చు ప్రత్యుషస్సున మాయూరి పద్మలతలు. పద్మలతలు అంటే మనం ఇంతకుముందు చెప్పాం కదా, అందమైనటువంటి చెరువులోని పద్మాలు. పద్మలతలు అందమైన చెరువులోని పద్మాలు. చిన్ని కెరటాల. చిన్ని అలలు. ఏంటిది? అలలు ఏంటిది? మనకు చెరువులో అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి కదా. అలలు వస్తుంటాయి. ఆ అలలు ఏంటిది? కెరటాలు స్నానాలు చేసి. మా ఊరిలో ఉన్నటువంటి
ప్రదేశాల నిగనిగలాడే నిగనిగలాడే ప్రత్యుషస్సున ప్రతి అంటే ప్రతి ప్రతి ప్రతిరోజు ప్రతిరోజు అర్ఘ్య ప్రత్యుషస్సు ఉషస్సు సూర్యోదయ సమయం సూర్యోదయ సమయంలో అర్ఘ్యమిచ్చు అరుణ కిరణాల దేవత అంటే ఎర్రనైనటువంటి కిరణాల చేత అర్ఘ్యమిచ్చు సూర్యోదయ నమస్కారం. చూడండి ఏంటి మార్నింగ్ ఏంటిది సూర్యుడు వస్తాడు కదా, సూర్యునికి నమస్కారాలు చేస్తూ ఉంటారు కదా. అర్ఘ్యం ఇస్తూ అంటే వాటర్ ను ఏం చేస్తుంటారు, నీళ్లను వదులుతూ ఉంటారు అర్ఘ్యం ఇస్తున్నట్టుగా. ఏమున్నాయి మరి ఈ పద్మలతలు ఉన్నాయి అని దీని యొక్క భావన. చూడండి మరొకసారి, మా ఊరిలోని అందమైనటువంటి చెరువులు ఏంటిది కొంచెం కూడా ఏంటిది చిన్న అలలతోటి అప్పుడే అంటే సూర్యోదయము వస్తున్నప్పుడే స్నానాలు చేసి సూర్యునికి నిగనిగలాడేటట్టుగా కనబడుతూ అదే విధంగా సూర్యునికి ఏంటిది నమస్కారాలు చేసే విధంగా ఉన్నాయి మా యొక్క ఊరి పద్మలతలని దీని యొక్క భావం. ఇది అర్థమైందా? మళ్ళొకసారి ఫస్ట్ నుంచి చెప్తాను వినండి. ఏంటిది మా ఊరిలోని చెరువులు ఏ విధంగా ఉన్నాయి మరి నిండు గంగాళం లాగా పూర్తిగా నిండి ఉన్నాయి. అదే విధంగా ఏంటిది అలుగులు పారుతూ ఉంటాయి కదా, ఆ అలుగులు పారుతూ కూడా రెండు చెరువులు ఒకే విధంగా ఒకటే విధంగా ఉన్నట్టుగా మా ఊరి యొక్క చెరువులు కనిపిస్తూ ఉన్నాయని దీని యొక్క గడుసుదనంతో కనిపిస్తున్నాయన్నది ఫస్ట్ పద్యం యొక్క భావన. సెకండ్, నీటి నిసుమంతా కనపడనీయకుండా ఏంటిది మా ఊరిలోని అందమైనటువంటి పద్మాలు ఏంటిది నీటిని కొంచెం కూడా కనిపించకుండా మొత్తం కూడా నీటిని ఆకట్టుకొని ప్రేమామృతాన్ని చూపిస్తూ ఆ విధంగా పెంచుకుంటున్నారని దీని యొక్క రెండో పద్యం యొక్క భావన. మూడో పద్యం యొక్క భావము, మా ఊరిలో ఉన్నటువంటి ఏంటిది అందమైనటువంటి చెరువులోని పద్మాలు చిన్ని అలలతో అప్పుడే స్నానం చేసి నిగనిగలాడే పత్రాలను ఎత్తి, పత్రాలు అంటే రేకులు అంటే ఆకులు ఉంటాయి కదా, ఆ రేకులను ఎత్తి అరుణ కిరణాల దేవత అంటే సూర్యోదయం సమయంలో ఏంటిది ఎర్రని కిరణాల చేత సూర్యునికి అర్ఘ్యమిస్తున్నట్టుగా ఉన్నాయి మా ఊరి యొక్క చెరువులు అని దీని యొక్క భావం. మనము ఈ సెకండ్ భాగము రేపటి క్లాస్ లో నేర్చుకుందాము. ఇవి భావాలు కంపల్సరిగా అందరూ నేర్వాలి నాన్న. ధన్యవాదములు.